హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్ష వ్లాగ్స్. సో ఇంకా ఊర్లో కదండి పండగ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మావి. ఇంకా అందరు నిన్నైతే మీరు భోగి సెలబ్రేషన్స్ ఇంటికి రావడం అన్నీ చూసారు కదా. ఈరోజు భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు కదండి. చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా భోగి పళ్ళు అయితే పోస్తారు కదా. సో భోగి పళ్ళు పోయడం కోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో మనీష్విక ఉంది, మనీష్విక వాళ్ళ ఇంకా మా జ్యోతి వాళ్ళ అన్న వాళ్ళ పాప ఉంది, మా వీక్ష కూడా ఉంది, ఇంకా ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట ఇంట్లో. మా సతీష్ వాళ్ళ పాప ఉంది. అందరి కోసం భోగి పళ్ళు పోయాలి అని ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. దానికోసమే డెకరేషన్ చేస్తున్నారనమాట. సో ఏదైనా చిన్న చిన్నవి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా మా జ్యోతి అయితే దాంట్లో రెడీ ఫస్ట్ ఉంటుంది, ముందు ఉంటుందన్నమాట ఆ విషయంలో. సో దానికోసం తనైతే పేపర్ ప్లేట్స్ తీసుకొని వాడిని ఏదో పెయింటింగ్స్తో ప్రిపరేషన్ చేస్తుంది. మీకు ఫుల్ లుక్ తర్వాత చూపిస్తాను ఎట్లా చేసింది అనేది. ఇంకా నెక్స్ట్ దానికోసమే డెకరేషన్ కోసం బెలూన్స్ అవి తెప్పించారు. వీళ్ళు వచ్చి ఆ బెలూన్స్ని ఊదుతూ ఉన్నారు, అష్ట కష్టాలు పడుకుంటూ నవ్వుకుంటూ. చూడండి మా చిన్న పాప సతీష్ వాళ్ళ పాప ఎంత క్యూట్ ఉంది, లడ్డు ఉందన్నమాట, చబ్బీ. మొన్ననే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొచ్చారు పాపకి 5 monthsలో. భలే ఉందండి, బొద్దు ఇట్లా ఉందన్నమాట. మనిషికి అయితే బక్క పిల్ల ఇట్లా అయిపోయింది, బాగా తినక ఊర్లో కదా బాగా తిరుగుతూ ఉందన్నమాట. ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది, ఒక్క దగ్గర ఉండట్లేదు. అందుకే తను బక్కగా అయిపోయింది, ప్లస్ తినట్లేదు. ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు కదలరు చేయరు కదా. ఈమె అయితే క్యూట్ ఉందన్నమాట, లడ్డు భలే ఉంది. సో ఇంకా దానికోసమే రెడీ. ఇంకా వాళ్ళు ఫుల్ చిన్న పిల్లల్ని ఫుల్ హ్యాపీ చేద్దామని. అంటే ఈరోజు భోగి ఈవినింగ్ రోజు చేస్తున్నాం అనమాట. సో మార్నింగే ఇంకా ఇంట్లో అందరు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఈరోజు మా ఇంట్లో ఫుల్ దావత్ కూడా అవుతుంది కాబట్టి అందరు వచ్చారనమాట, రిలేటివ్స్ కూడా. అందుకే కొంచెం హడావిడి, ఫుల్ పనులు, బిజీ ఉంది ఇల్లంతా. సో దానికోసమే సెలబ్రేషన్స్ అండి. ఎట్లా చేస్తారు ఏందని చూపిస్తాను. నేను కూడా ఇది చూడడం ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు చూడలేదు, నేను పోయలేదండి మా పిల్లలకి. నాకు తెలియదు ఎట్లా పోయాలి, అప్పట్లో అసలు నాకు ఐడియా లేదనమాట. అంటే ఎట్లా అంటారు, నాకు చిన్న ఏజ్లోనే అంత పిల్లలు పెరగడం, వాళ్ళు పుట్టడం, పోవడం అంతా జరిగిపోయింది. నేను ఎలాంటి సెలబ్రేషన్స్ ఏం చేయలేదు, ఎలాంటి సెలబ్రేషన్స్ లాంటివి ఏం చేయలేదు. అప్పటికి నాకు అంత మెచ్యూరిటీ లేదు, అంత మైండ్ కూడా అంత పెద్దగా ఇది లేదనమాట, చెయ్యాలి అది ఇది చెయ్యాలి అనేది. ఇప్పుడంతా మంత్లీ సెలబ్రేషన్స్ అవి ఇవి చేస్తూ ఉన్నారు కదా. నాకు ఏ ఐడియాస్ లేవు, నార్మల్గా వెళ్ళిపోయినా అంతే. పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు నాకు, అందుకే నేను అప్పట్లో ఏం చేయలేదు, నాకేం తెలియదు. సో దానికోసం అయితే అయిపోయాయండి. ఇంకా ఇది ఈవినింగ్ టైంలో అనమాట, ఈవినింగ్ పోస్తారు. అండ్ మేము పొద్దున్న ఫుల్ బిజీ ఉండే అనమాట, అందుకే ఈవినింగ్ పోద్దామని రెడీ అంటే అనుకున్నాను. సో ఇది ఇంకా సెలబ్రేషన్స్. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు పైన చూడండి, ఫుల్ గందరగోళం అనమాట. ఇంకా పిల్లలు చిన్న పిల్లలు చాలా ఉన్నారు కదా. మా పిల్లలు వచ్చి కైట్ దాంట్లో పడ్డారండి, ఎక్కిపోయి కైట్ ఎగిరియాలి దాని మీద ఉన్నారనమాట. మా అయితే ఫుల్ కైట్ మీద ఎగ్జైట్ అవుతూ ఉన్నాడు. 1 month నుంచి అమ్మ ఊరు ఎప్పుడు వెళ్తాం కైట్ ఎగిరిస్తాం. చూడండి నైట్ టైంలో ఎగిరేస్తున్నారు. సో వీళ్ళేమో దీంట్లో ఉన్నారు పెద్ద పిల్లలు, ఇంకా చిన్న పిల్లలేమో ఆ పనికి రెడీ సిద్ధం చేస్తాం అనమాట. ఇట్లయితే మా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి కొంతమందికి రీచ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి పైన ఒక్కొక్క రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ సెలబ్రేషన్స్ అనమాట. దీంట్లో ఏం కట్టించాం పడేసామండి అంతే. తెలియకుండా అయిపోయిందండి, దీన్ని వాడట్లేదు అసలు. ఇప్పటి నుంచి అయినా చిన్న ఇట్లా పార్టీస్కి ఫంక్షన్స్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూడండి ఆ పేపర్ ప్లేట్స్ని ఇట్లాగా పెయింటింగ్ వేసేసి చూడండి స్టిక్ చేసింది 3 ప్లేట్స్ని. అక్కడ ఒక పేపర్ మీద భోగి రాసిందనమాట. నెక్స్ట్ కింద చూడండి కైట్స్ ఉండే పిల్లలవి, పోయిన కైట్స్ని వాటిని అయితే మొత్తం ఇట్లా పెట్టింది భలేగా. దాన్ని అంటే కొంచెం ఇట్లా తెలివి బాగుంటుంది మా జ్యోతి, అంటే బాగా దాని మీద క్రియేటివిటీ బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఫుల్ హడావిడి రాగం అంటే ఉంది, లొల్లి అవుతుంది అనమాట. ఆయన నేను ఫుల్ దాని వాయిస్ డైరెక్ట్ వాయిస్ కూడా ఇస్తాను.
ఇంకా చూస్తున్నా కదా పిల్లలు ఎట్లా కైట్స్ మీద పడ్డారో, పిల్లలు చిన్న వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా అనమాట. సో ఇంకా ఈరోజు అందరు రిలేటివ్స్ వచ్చారు కాబట్టి ఫుల్ మా ఇంటి నిండా జనాభా ఉండింది. ఫుల్ ఇల్లంతా కలకలు ఆడిపోతుంది అనమాట మనుషులతోటి. సో అంత హంగామా ఉండింది. మా శిల్ప వాళ్ళు వచ్చారు, మా జ్యోతి వాళ్ళ అన్న వాళ్ళు అందరు వచ్చారనమాట. సో అందుకే ఫుల్ ఇల్లు మొత్తం ఇట్లా ఉండింది. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, అమ్మాయిలకి నాన్న. ఇది చూడు బుడ్డది ఏదో ప్రయత్నాలు చేస్తుంది అనమాట. వాళ్ళ మామయ్య కిటికీ దగ్గర నుంచి చూస్తుండని ఇది కూడా వచ్చి అక్కడ నుంచి ఏదో చూస్తుంది. ఇంకా ఈ చిన్న పాపనైతే నేను ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకొని కూర్చున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం అలసిపోయినట్టు అయినామండి పని చేసి. ఈవినింగ్ టైం అక్కడ రిలాక్స్ అయ్యి కూర్చున్నాను. వీళ్ళేదో తంటాలు పడుతూ ఉన్నారు బెలూన్స్ కోసం. ఏమవుతున్నాయంటే బెలూన్స్ పడిపోతున్నాయి. ఈరోజు చూడండి నా వీడియోస్లో అందరు చిన్న పిల్లలే ఉంటారు, అందరూ క్యూట్ పిల్లలే ఉంటారు అనమాట. చూడండి మా జ్యోతి వాళ్ళ అన్న వాళ్ళ పాప అనమాట. ఇది మనిషి పక్కగా అయిపోయిందండి ఘోరంగా. ఇంత అయిపోయింది, ఫేస్ అయితే గిద్దనే ఉంది. ఇంకా భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఏంటని కామెంట్ నేను రీసెంట్గానే చూశాను. అది వీళ్ళు కూడా చెప్పడం ఏంటంటే నేను కూడా విన్నాను, భోగి పళ్ళు పోస్తే పిల్లలకి ఎలాంటి దిష్టి ఉన్నా ఎలాంటి ఇది ఉన్నా పోతుందంటారు. అందుకోసమే భోగి పళ్ళు పోయాలి అనేసి అంటారు అనమాట. సో నాకు మొన్ననే రీసెంట్గానే తెలుసుకున్నానండి. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకి రేక్కాయలు, చాక్లెట్స్ వేసింది కొన్ని, 1 రూపీ కాయిన్స్, అట్లాగే పూలనేమో మొత్తం ఇట్లా విడగొట్టి వేశారనమాట. అన్ని వేసి మొత్తం ఒక ప్లేట్లో కలిపేశారు. ఇంకా ఇవే పోయాలంట. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే ఇది పోసిన తర్వాత అసలు వీటిని ఎవ్వరు తినకూడదు, అంటే పిల్లలు అసలు తినొద్దంట అండి. చాక్లెట్స్ కానీ రేగి పళ్ళు కానీ అది తినడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అవుతుందంట. అందుకే అసలు చిన్నది కూడా వాళ్ళని ముట్టుకునియకుండా జాగ్రత్తగా వాటిని ఎవరైనా తొక్కని ప్లేస్లో తీసుకెళ్ళి వేసేయాలి అంటారు. నెక్స్ట్ ఏమైనా కాయిన్స్ ఉంటే ఎవరైనా లేని వాళ్ళకి కాయిన్స్ ఇచ్చేయాలంట. సో ఇది నేను రీసెంట్గా తెలుసుకున్నాను. అంతకుముందు నాకు తెలియదు దీని గురించి అస్సలే. నేను మొన్నగా మా జ్యోతి చెప్పింది, ప్లస్ ఎవరినో అడిగితే వాళ్ళు కూడా చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే భోగి పళ్ళు కోసం మన ఇష్యూకని కూర్చోబెట్టి ఇంకా ఆమె అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పేరెంట్స్ దిష్టి తీసి వీళ్ళే వేయాలంట. తర్వాత లాస్ట్కు మేమందరం వేస్తాము. ఫస్ట్ అయితే వీళ్ళతో స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు. అంటే ఇంట్లో 2, 3, 4 ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒక్కొక్కరితో చేస్తే అయిపోతుంది ఫాస్ట్ కానీ. ఫస్ట్ మేము అనుకున్న అందరిని ఒకటేసారి కూర్చోబెట్టి చేద్దామని, కానీ అందరు అయితే కొంచెం వద్దు అట్లా వద్దు, ఒక్కొక్కరికి అయితే బాగుంటుందని ఇంకా అందరికీ ఒకటేసారి కాకుండా ఒక్కొక్కరికి వేస్తున్నారనమాట. ఇక్కడ మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నా అండి నేను ప్రజెంట్. ఇది పొద్దునే 6:30కి వాయిస్ ఇస్తున్నాను, 6 to 6:30 కొంచెం టైం ఉందని. అమ్మ డోర్ తీసి డోర్ పెట్టేసరికి అది సౌండ్ వచ్చింది పెద్దగా. నేను వాయిస్ కోసమే కొంచెం తొందర లేచాను, ఎందుకంటే పొద్దున్న ఇది ఇచ్చేస్తే తర్వాత నాకు పనులు ఉంటాయి కదా, అవి చూసుకుంటూ ఉండొచ్చని ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఈ పని పట్టుకున్నానండి. సో ఇది చూడండి, ఫస్ట్ కూర్చోలేదనమాట, మొత్తం గెలుకుతా అవి తీస్తూ ఉంది, ఇవి తీస్తూ ఉంది, ఏది పడితే అది చేస్తుంది. ఇది అస్సలు ఆగట్లేదు ఈ మధ్య. బాగా అమ్మ అంటే ఇట్లా ఉండి హైపర్ యాక్టివ్ అంటారు కదా, అట్లా ఉంటుంది. అసలు వెయిట్ ఒక్క దగ్గర నిలిచిన మనిషే కాదు మనిషికి అయితే. కానీ మన సతీష్ వాళ్ళ పాప చూడండి క్యూట్గా ఎట్లా పట్టుకుంటే అట్లా ఉంది. పెద్దగానికి ఎట్లా ఉంటుంది కానీ ప్రజెంట్ అయితే ఇట్లా ఉందన్నమాట. చూడండి క్యూట్ ఉందండి. గిత్తనే ఆ గుండు భలే సెట్ అయింది కదా పాపకి. ఇందులో కాయిన్స్ ఉన్నాయి కదా, గుండు మీద వేస్తే ఎక్కడ పడతాయని మెల్లగా చూసుకొని వేయండి అని చెప్తా ఉన్నాం ఇక్కడ. దానికి ఏం తెలియదు పాపం, ఏం చేస్తున్నారు ఏంటిది కూడా అర్థం కాదు కదా. ఇంకా మా వీక్షణ ఇది భయపడుతుంది అస్సలే. ఇంకా వేరే వాళ్ళని చూస్తే ఆయనతో అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర అస్సలు చెయ్యి వదలట్లేదు, ఇట్లా పట్టుకుంది. ఇంకా మా మరిది లేడు కాబట్టి నేను అంటే డ్యూటీకి వెళ్ళారు, నేను మా శిల్పని మా నిష్యుక చేస్తున్నాం అనమాట వీక్షకి. బాగా అనిపించింది. తిని చూడండి మా జ్యోతి వాళ్ళ అన్న వాళ్ళ పాప. దీని కూడా మా ప్రియాంక వాళ్ళ పాపే లడ్డు, అంటే ఈమె కంటే డబ్బల్ లడ్డు ఉందండి. బాగా ఇంతుంది, హెవీ ఉందన్నమాట. అంటే చబ్బి క్యూట్ ఉంది అసలుకి చూస్తేనే. ఎత్తుకుంటే ఇంకా కాసేపు ఎత్తుకుంటేనే చెయ్యి నొప్పి పెడుతుంది పాపం. వాళ్ళ అమ్మ మొత్తం ఎట్లా భరిస్తుంది, ఒక్కతే ఉంటుంది ఇంట్లో పాపని తీసుకొని. అనిపించింది శ్వేత ఎప్పుడు తీస్తున్నావు, ఎప్పుడు ఎట్లా ఎత్తుకుంటున్నావు పాపని. క్యూట్ అసలుకి, అట్లా క్యూట్ అనిపిస్తుంది ఫేస్ అంతా చూస్తే. వాళ్ళ చబ్బి అనమాట.
ఏదో పోస్తున్నారు, నాకు ఏదో చేస్తున్నారని చూస్తుంది. ఏమనట్లేదు, క్విక్ మనట్లేదు, కైక్ మనట్లేదు అనమాట. పోస్తున్నా అట్లా కూర్చుంది చూడండి. మనిషికి అయితే నా ఎగిరెగిరి గంతులు వేస్తుంది అంతా. ఇంకా ఫైనల్గా అందరం కొంచెం కొంచెం అందరిని ఒకటేసారి కూర్చోబెట్టేసి అందరి మీద కొంచెం 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 ఇంకా పోసుకుంటూ వస్తున్నాం అనమాట. అందరూ పొయ్యాలి కదా. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ తలా ఇంత తీసుకుని అందరూ ఒక్కొక్క రౌండ్ వేసేస్తే అయిపోతుందని. సో ఇదండి మా భోగి సెలబ్రేషన్స్. అంటే భోగి పళ్ళు అయితే ఈ విధంగా ఫస్ట్ టైం పోసాము. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా చూడడం అనేది. సో నాకు కూడా బాగా అనిపించింది. అంటే మంచిదే కదా పిల్లలకి ఇట్లా చేస్తే. మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచిది కాబట్టి ఇది ఖచ్చితంగా చెయ్యాలి. సో నేను వీడియో తర్వాత పెడుతున్నాను కాబట్టి ఎవరైనా చెయ్యని వాళ్ళంటే నెక్స్ట్ టైం చేసుకోండి, మంచిదే అంటారు. అంటే చాలా మంచిది పిల్లలకైతే. సో ఇదండి మన వీడియో. ఈరోజు భోగి పళ్ళ వీడియో అయితే ఇదనమాట. సో మా సెలబ్రేషన్స్ అయితే అందరితో ఫ్యామిలీతో కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా మీరు ఎట్లా చేసుకున్నారు ఏందని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో మీరు కూడా ఊరు వెళ్ళారా, మీ ఫెస్టివల్స్ ఎలా జరుగుతున్నాయి, అందరూ ఎలా ఉన్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. సో ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా కొంచెం కొంచెం విలేజ్ వ్లాగ్స్తోనే అప్పుడప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఇక్కడ బిజీ ఉండడం వల్ల అప్పుడప్పుడు కుదరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఎవ్రీవన్.